హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండ్ ఆ జాబ్స్ మనకు రావాలంటే ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అండ్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అండ్ సపోజ్ ఫ్రంట్ ఎండ్ కోసం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ కోసం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ అయితే ఏంటి అసలు. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటి గురించి తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి. అదేవిధంగా ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్, మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తరచుగా వింటూ ఉంటాము ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి. ఈ మధ్యన అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి కూడా మనం చాలా వింటున్నాం. అయితే అసలు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరైతే మనం ఒక అప్లికేషన్ లేదా వెబ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తారో. యూజర్ ఇంటర్ఫేస్ అంటే సపోజ్ మనం ఒక ఫ్లిప్కార్ట్ యాప్ కానీ, అమెజాన్ కానీ యాప్ తీసుకున్నట్లయితే, లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే, ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఏదైతే కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్ మీన్స్ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో డిజైన్ లేఅవుట్ అంటాం కదా, సో అది మొత్తం కూడా మనకు ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. సో వాట్ ఎవర్ వి సీ ఆన్ ద స్క్రీన్, దాని డిజైనింగ్ మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే, అంటే ఏదైనా వెబ్సైట్ కానీ వెబ్ యాప్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి అంటే మీకేం స్కిల్స్ వచ్చి ఉండాలి? సో మీకు బేసిక్గా వచ్చేసి HTML వచ్చి ఉండాలి, అండ్ CSS వచ్చి ఉండాలి, అండ్ జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఓకే, ఫ్రేమ్ వర్క్స్ కొన్ని తెలిసి ఉండాలి. సో HTML అనేది వెరీ బేసిక్ ట్యాగ్స్, వెరీ బేసిక్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానికి కొన్ని స్టైల్స్ యాడ్ చేయడానికి, సపోజ్ మనం ఒక మనిషిని ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కెలిటన్ ఉంటుంది కదా, ఆస్తి పంజరం. సో ఆ స్కెలిటన్ ఈజ్ HTML. సో ఇప్పుడు నన్ను తీసుకుంటే మనం బట్టలు వేసుకొని కొంచెం స్టైలిష్గా మారినాం అనుకోండి, సో దాన్ని మనం ఏమంటామంటే CSS డెవలప్మెంట్ అంటాం. అంటే HTML ఈజ్ బేసిక్ బ్లూ ప్రింట్, దానికి స్టైల్స్ అవన్నీ అప్లై చేస్తే CSS ఉంటుంది, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ కూడా నేర్చుకోవాలి. సో జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ మనం క్రియేట్ చేయొచ్చు, రెస్పాన్సివ్ వెబ్ యాప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. రెస్పాన్సివ్ అంటే యూజర్ మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అందులో మనం ఏదైనా క్వశ్చన్ అడగడం లేదా ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు దానికి రీడైరెక్టివ్గా రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది మనం జావా స్క్రిప్ట్లో రెస్పాన్సివ్ వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్ కోసం మనం రియాక్ట్ JS లాంటి ఫ్రేమ్ వర్క్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో మెయిన్గా ఏంటి అంటే మనకు ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్రంట్ ఎండ్. సో ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్ వర్క్, రియాక్ట్ JS ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఆ రియాక్ట్ JS నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ విషయానికి వస్తే, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరు అంటే హూ డీల్స్ విత్ డేటా బ్యాక్ సైడ్. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళందరినీ కూడా మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటాం. సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫేస్బుక్ కంపెనీ యొక్క డేటాబేస్లో ఉందా లేదా వ్యాలిడేషన్ చేస్తుంది, చెక్ చేస్తుంది. ఆ డేటాబేస్ స్టోర్ అండ్ డేటాబేస్ని రిట్రైవ్ చేయడం, అథెంటికేషన్, వ్యాలిడేషన్, ఇలా డేటాబేస్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా మనకు, డేటాబేస్కి సంబంధించిన మొత్తం సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా మనకు ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనేవాళ్ళు చూసుకుంటారు. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ మీరు కావాలి అంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన ఏదో ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. సో డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ అంటే ఏముంది? MySQL, MS SQL, MongoDB, PLSQL లాంటి డేటాబేస్ లాంగ్వేజెస్ ఆర్ డేటాబేస్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో
వీటికి కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. లైక్ ఒకవేళ పైథాన్ అయితే డిజాంగో, ఫ్లాస్క్, .NET అయితే ASP.NET, జావా అయితే స్ప్రింగ్ బూట్, ఇలాంటి టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ స్టాక్ డెవలపర్. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరు అంటే హూ నోస్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ రెండు తెలిసిన వాళ్ళని, ఈ రెండు హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళని. అంటే ఈ కెన్ హ్యాండిల్ ఫ్రంట్ ఎండ్ అంటే HTML, CSS ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు. యాజ్ వెల్ యాజ్ హీ కెన్ హ్యాండిల్ ఆల్ బ్యాక్ ఎండ్ ఆల్సో, అంటే డేటాబేస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా చేయగలరు. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చేసి చాలా ఫుల్ స్టాక్ డెవలపింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి, పైథాన్తోని, జావాతోని ఇలా. సో ఇందులో మెయిన్ ఏంటి అంటే ఒక క్యాండిడేట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం బెటరా, బ్యాక్ ఎండ్ నేర్చుకోవడం బెటరా, లేకపోతే ఫుల్ స్టాక్ నేర్చుకోవడం బెటరా అంటే నన్ను అడిగితే మాత్రం ఒక క్యాండిడేట్ ఎవరైనా సరే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. సపోజ్ నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ జాబ్కి అప్లై చేసినావు అనుకోండి, ఇంకో అతను సేమ్ క్యాండిడేట్ ఫ్రంట్ ఎండ్ జాబ్ అప్లై చేశాడు, బట్ హీ నో బ్యాక్ ఎండ్ ఆల్సో అండ్ హీ ఈజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. అప్పుడు రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో అతను రెండు వచ్చిన వాళ్ళని తీసుకోవడానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు, కానీ ఒక్కటే వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి ఇవ్వడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇతను మనకు బ్యాక్ ఎండ్కి కూడా పనికొస్తాడు అని చెప్పేసి ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫుల్ స్టాక్ డెవలపర్లో కూడా మనకు చాలా రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించి క్లియర్గా ఒక వీడియో మొత్తం కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.